నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. హన్మకొండ కమలాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై సంబరాల కారణంగా వర్గాల మధ్య పోటీ నినాదాలు బయటపడ్డాయి. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవణ్ వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వర్గాల మధ్య తారాస్థాయి దాకా గొడవలు వెలుగు చూశాయి. బహిరంగంగా బస్టాండ్ వద్ద ఒకరిపై ఒకరు దాడులు జరిపారు. పార్టీ లోపలి ఘర్షణలు నియంత్రణ అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి నెల ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని, తమ పిల్లల అభ్యాసం వాతావరణం గురించి తెలుసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు పిల్లలతో మాట్లాడి వారిని సరిగ్గా మార్గనిర్దేశం చేయాలని, అంతరాలను తగ్గించవచ్చని సూచించారు. విద్యార్థులు ఇంగ్లీష్లో పట్టు సాధించాలన్నారు. Most of your parents didn't come. Okay, so some of the parents were not at the cost of not knowing English, right? Entamandi English lo introduce cheskogalaru. Why are the boys not dressed in uniform? Simple introduction available. ये क्या कहते हैं वो इंग्लिश में बोलो. మాట్లాడి ఏదుంటే అది అంటే మీరు ఎంత మాట్లాడితే వాళ్ళు మీకు అంత ఓపెన్ అప్ అవుతారు, అంత చెడ్డదారిలో వెళ్ళడం తగ్గిపోతుంది. మీరన్న సపోర్ట్ సిస్టమ్ పిల్లలకి ఉంది అంటే నాకు తెలిసి ఇంకా ఏ పిల్లలకి ఏది అవసరం లేదు. సో ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నెక్స్ట్ మంత్ వీలైతే మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ అప్పుడు కనీసం ఒక 100 మంది అయినా పేరెంట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. కావాలంటే మీకోసం ఒక సపరేట్ హాల్ కూడా బుక్ చేస్తాను మీరు రావాలి అనుకుంటే. కానీ ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు నేరుగా పొందిన వ్యక్తికి ఇవ్వడంలో సమస్యలు గుర్తించబడ్డాయి. ఈ విధంగా డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల ప్రజలకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈరోజు డీజీ ఏసీబీ గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మధ్యాహ్నం 3:30 గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము. ఈ తనిఖీలలో ఇప్పటివరకు తేలింది ఏంటంటే చట్ట ప్రకారంగా డాక్యుమెంట్ రైటర్స్ని ఆఫీస్లోకి అనుమతించకూడదు. ఇక్కడ మేము తనిఖీ చేసే టైంకి డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు.
అలాగే వారి దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి సేల్ డీడ్ డాక్యుమెంట్స్, గిఫ్ట్ డీడ్స్ అవన్నీ కూడా వారి వద్ద వారి ఆధీనంలో ఉన్నాయి. ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పార్టీకే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. కానీ అలా కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్స్కి వీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దానివల్ల అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లుగా అవుతుంది. సో సబ్ రిజిస్టర్ గారు ఆ విధంగా అలా చేయకుండా ఉండాల్సింది. ఇప్పటి వరకు కూడా తనిఖీలు జరుగుతున్నాయి, ఇంకా కూడా కొనసాగుతున్నాయి. వీటి తర్వాత వీటిపైన రిపోర్టు గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. ఈరోజు ఈ రేడ్లో డిఎస్పీ, ఏసీబీ, నా పేరు సాంబయ్య, మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు, ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పబ్లిక్ అపీల్ ఏంటంటే, మీ పని గురించి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. తిరుపతి ప్రెస్ క్లబ్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు రవినాయుడు, అన్న అనితా యాదవ్ నేతృత్వంలో మాజీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ శ్రీవారి పరకామణి, కల్తీ లడ్డు వివాదాలు భారీ కుంభకోణాలు ప్రాణహానికి కారణమయ్యే అవకాశాలను చూపిస్తున్నాయని తెలిపారు. గత ఏవీఎస్ఓ సతీష్ కుమార్ దుర్మరణాన్ని ఉదాహరణగా సూచిస్తూ ఈ పరిస్థితులపై మాజీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, రవికుమార్ని పూర్తి స్థాయిలో కస్టడీలో తీసుకొని ఆయనకి రక్షణ కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే దీని మీద పరకామణి కేసులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉంది. ఎందుకంటే వీళ్ళే మామూలు వాళ్ళు కాదు, బాబాయినే చంపేసిన వాళ్ళు. ఎవరు మిగతా వాళ్ళు ఒక లెక్క. అంత మాస్ ఫాలోయింగ్ పైటాల రవి గారినే వేసేశారు వీళ్ళు, బాబాయిని లేపేశారు. ఇంకా సన్నాపన్నాలు వీళ్ళకి లెక్క. కాబట్టి నిఘా వ్యవస్థను పెంచాలని తిరుపతి ఎస్పీ గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే జరిగిందో సతీష్ గారి హత్య, ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వేయాలి, దీని మీద విచారణ జరగాలి. నేను పోలీసు అధికారులకు అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు, పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా ఈ రకమైనటువంటి బూతులు తిడుతూ చేసేటువంటి విచారణ వలన మీ మనోస్థైర్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఇది మొత్తం పోలీసు సమాజానికే అవమానకరమైనటువంటి విషయం. ఈ రోజున విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రతుకు కంటే 20-25 ఏళ్లు మేము పోలీసు అధికార జీవితాన్ని గడిపినాం. ఈ రోజున మా పైన విచారణ చేయించేటువంటి అధికారుల యొక్క బూతు మాటలకి, విచారణ తీరుకి మేము ఆత్మహత్యలు చేసుకోవడం కంటే మాకు మరొక గతి లేదు అనే స్థాయికి తెచ్చినారు. అంటే ఈరోజు ఉదయం తిరుమలలో విజయనగరం జిల్లా డిఆర్డీఏ సమావేశంలో ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డిఆర్ ఉండవిల్లి శ్రీదేవి ఎస్సీ పథకాల అమలుపై సమీక్ష చేశారు. గత ప్రభుత్వం సమయంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో మాదిగ సామాజిక భవనాలు నిర్మించడం, 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించమని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వంతో చర్చించి సంక్షేమానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. మీరు కనుక గమనిస్తే 1989లోనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని కాస్త నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 0 ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేక చాలా మంది దళితులు లక్షలాది మంది చనిపోవడం మనం గమనించాం. ఇక దళిత సోదరులు ఇక్కడ యువత చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కాలంలో ఇన్నోవా కార్లు అయితేనేంటి, చాలా వాహనాలు తీసుకొని, అండ్ ఈ వెహికల్స్ ఆటోస్ అయితేనేంటి, ట్రక్స్ అయితేనేంటి, జేసీబీస్ చాలా మంది 35 లక్షల పైన వాహనాలు తీసుకొని ఆ వాహనాలతో వాళ్ళు పారిశ్రామికవేత్తలాగా ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళు అయ్యారు. కానీ ఈరోజు మనం గమనిస్తే గత 5 సంవత్సరాల నుంచి ఒక్క కారు కూడా రాలేదు, ఒక లోన్ రాలేదు. మరి ఏంటి ఆ పరిస్థితి అని వాళ్ళందరూ కూడా ఈరోజు చెగవర పక్షిలాగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే,
దళితులు అసలు చదవకూడదు, దళితులైన వాళ్ళు తిరగబడకూడదు, వాళ్ళ శుచి శుభ్రం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. ఆయన ఏమనుకుంటాడంటే ఆయన ఒక డిక్టేటర్ లాగా, ఒక సైకో లాగా, వీళ్ళకి ఏం చేసినా కానీ వీళ్ళు చేతులు కట్టుకుని ఉంటారు అని అనుకుంటారు. ఆయన చైర్లో కూర్చోడం మనం చేతులు కట్టుకోవాలి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తారు. ఒక జేఎంసీ బాలయ్య గారిని మరి పార్లమెంట్ స్పీకర్గా అయితేనేంటి, ప్రతిభా భారతి గారిని ఆంధ్రప్రదేశ్ కూడా స్పీకర్గా పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు మనందరం కూడా దళితులు ఇంత గర్వంగా తిరగలుగుతున్నాం, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత బాగా చేస్తున్నాం అంటే చాలామందికి ఐటీ ఉద్యోగాలు వచ్చి చాలా దేశాలు అబ్రాడ్లో ఉండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారంటే మీరు చూడాలి. ఆయన ఒక విజనరీ, ద గ్రేట్ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చేసింది మాత్రం ఏం లేదు, ఒక క్యాపిటల్ కూడా సరిగ్గా నిర్మించలేదు. ద్వారా ప్రజలు ఎలా చెప్పారో మీ అందరికీ తెలుసు. విజయనగరం జిల్లా వంగర మండలంలోని వివేక మాస్టర్ మెంట్ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా వంగర స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ దేవి ప్రసాద్ పాల్గొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. కోలాటం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. వ్యాసరచన పోటీ, ప్రతిభ పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందజేయబడ్డాయి. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అంటే లైక్ మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నామా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం, ఎంత హానెస్ట్గా ఉన్నాము, మన సొసైటీకి ఏం చేస్తున్నాము అది చూసుకోవాలి. అది ఆటోమేటిక్గా ఉన్నాయంటే సక్సెస్ మీ వెంట ఆటోమేటిక్గా వస్తుందండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఇవన్నీ స్కూల్ నేర్పిస్తారు మీకు అన్నను. అంటే చదువుతో పాటు అవి కూడా మీరు నేర్చుకుంటే మీకు లైఫ్లో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక 10 years పాటు ఒక ఎగ్జాంపుల్, ఒక 6th క్లాస్ అండి బేసిక్ స్టార్ట్ ఉంది. 5th వరకు ఓకే, అంత చదువుకుంటాం, హ్యాపీగా వెళ్ళిపోతాం. నేను అలాగే మీలాగే అలా కూర్చొని ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ సీట్లో. నేను 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది చదవడం అనేది. మన బేసిక్స్ స్టార్ట్ అయ్యిందంటే 6th to 10th ఇంటర్, సెకండ్ ఇయర్, బీటెక్, ఎంబీబీఎస్, ఈ బేసిక్ స్టెప్ అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే మన లైఫ్ లాంగ్ సెటిల్ అప్ టు 100 years వరకు మనల్ని టచ్ చేయలేరు. ఇంకా అది ఎప్పుడు నేర్పిస్తామంటే స్కూల్లో మనం నేర్చుకోవాలి. అవన్నీ మన స్కూల్లో నేర్చుకోవాలి. అది ఎప్పుడు అంటే ఒక ఎడ్యుకేషన్ కాదు, మిగతా ఆటోమేటిక్గా వస్తే ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఎడ్యుకేషన్ అంటే బుక్స్లో ఉన్నదే కాదు, బుక్స్తో పాటు చాలా నేర్చుకోవాలి మనం. యాక్చువల్గా బుక్స్లో ఉంటుంది. ఈరోజు ఏముంది, ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి కంప్యూటర్ చూస్తాం, కంప్యూటర్లో వస్తుంది, మొబైల్స్ వస్తే మొబైల్లో చూసుకొని చదివేసుకుంటాం. కానీ మంచితనాలు అంటే ఎలా ఉండాలి, ఎలా పెరగాలి అవన్నీ టీచర్స్ నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర ఉండి మీరు నేర్చుకొని మీరు ఇంకా ఫ్యూచర్లో బయటకు వచ్చేసరికల్లా ది బెస్ట్లా ఉండాలి. అండ్ అలా మోటివేట్ చేసిన టీచర్స్ అందరికీ మెయిన్ థింగ్ వాళ్ళకి. కృష్ణా జిల్లా పెడమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం పెదవగిరాల గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుందని తెలిపారు. ముంపు తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా త్వరలో పరిహారం అందుతుందని తెలిపారు. వరి ధాన్యం గ్రేడ్ రకం 2389, సాధారణ రకం 2369గా నిర్ణయించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్, ఎంఆర్ఓ, ఇతర అధికారులు, పార్టీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తా ఉన్నాం, వచ్చి ప్రారంభించండి అని చెప్పి నేను ఇక్కడ పెదవగిరాల్లో ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈరోజు రైతులు పంట నూర్చిన వెంటనే కొనుగోలు చేసి మరి ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం చేసిన బాకీలు కూడా సుమారుగా 1700 కోట్ల రూపాయలు గత సంవత్సరం రైతులకు చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరం మొన్న వచ్చిన మెంతా తుఫాన్ వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడే రైతులు కూడా తెలియజేస్తా ఉన్నారు, దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. మరి అధికారులు కూడా ఎక్కడైతే నష్టపోయారో అన్నింటినీ నమోదు చేసుకోవడం జరిగింది. త్వరలోనే రైతాంగానికి నష్టపరిహారం కూడా అందజేయబడుతుంది. ఈ ప్రభుత్వం మరి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులకి ఎక్కడా కూడా
లోపం లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే గత సంవత్సరం అయితే 24 గంటల్లో చెల్లించాం. ఈ సంవత్సరం 48 గంటల్లో వారి అకౌంట్లో జమ చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కనమలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా వరి ధాన్య నూర్పిళ్లు ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం గోకుల్ సర్కిల్లో శుక్రవారం సాయంత్రం బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సందర్భంగా ఘన సంబరాలు జరిగాయి. ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలనలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని, బీహార్ ప్రజలకు అన్ని విధాల నూతన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అందరూ చూస్తున్నారు. ఈరోజు 204 పై చిరుకు పైన గెలిచి డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉంటుందో బీహార్ ప్రజలు ఈరోజు చూపించినారు. వేరే ప్రభుత్వాలకు కూడా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇంకో కూటమి కూడా కానీ ఈరోజు ప్రతిపక్షం అతి కష్టంగా వచ్చింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో వాళ్ళకి ప్రతిపక్షం కూడా ఉండదని చెప్పి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ భారతదేశం అంతా వచ్చి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా అవుతుంది నరేంద్ర మోడీ చేతుల మీదుగా అని చెప్పి ఈ విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం శెట్టిపేట పంచాయతీ జేఆర్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి సదాశివరెడ్డి తన ద్రాతృత్వాన్ని చాటారు. తన వంతు సహకారంగా విద్యార్థుల సౌకర్యార్థం సుమారు ₹1,00,000తో సైకిల్ స్టాండ్ షెడ్ నిర్వహించారు. శుక్రవారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. సదాశివరెడ్డి దానంతో విద్యార్థులకు సౌకర్యం మాత్రమే కాక విద్యాసంస్థల్లో మానవీయ విలువలను కూడా ప్రేరేపించారు. తగ్గించరండి. పొడనుకోమని ఏమిటికి ఏంది తగ్గుల మెట్లు ఉన్నాయిరా. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ఎస్ఐ రమణ, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ ప్రారంభించారు. వారు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లపై ఆధారపడుతున్నారని, వాటికి దూరంగా పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమాజ నిర్మాణం, పురోభివృద్ధికి జ్ఞానం మూలమని, అది గ్రంథాలయాల్లోని పుస్తకాల్లో లభిస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాది తోట గిరిధర్, తులసి నాయక్ విద్యార్థులు పాల్గొన్నారు. చదవడం అనేది చాలా విశిష్టమైన పాత్ర పోషిస్తుంది గ్రంథాలయం అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నత స్థానం ఎదగాలంటే పుస్తకము చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్రంథాలయాన్ని ఎందుకు మన గవర్నమెంట్లు కూడా ఇంత ప్రొవైడ్ చేస్తాయంటే, చాలా మంది పిల్లలు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదవలేని స్కూల్ పిల్లలు ఉంటారు. అదేవిధంగా కలెక్టర్ కావాలని ఉంటుంది కొంతమంది పిల్లలకి. కానీ అంత పెద్ద కోచింగ్ సెంటర్ ఢిల్లీకో, హైదరాబాద్కో, విజయవాడకో వెళ్ళి చదివే స్తోమత. అలాంటి పిల్లలు కూడా మన లైబ్రరీలో వస్తే అలాంటి బుక్స్ చెప్తాయి. కాబట్టి మన సమయాన్ని ఎప్పుడైతే మనం లైబ్రరీలో ఎక్కువ సేపు మనం స్పెండ్ చేస్తామో, ఇక్కడ గ్రంథాలయంలో సంబంధించినటువంటి మీ కెరీర్ ఏదైనా కానీ, కొంతమందికి ఇంజనీర్ కావాలంటుంది, ఇంజనీర్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొంతమంది చార్ట్ అకౌంట్ కావాలంటుంది, చార్ట్ అకౌంట్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్
సివిల్స్ కావాలనుకుంటారు, వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీకు అవగాహన సంబంధించి మీకు వేటిలో ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాటికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. మీకు ఏ బుక్ కావాలన్నా కూడా మన గ్రంథాలయం చెప్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన భవిష్యత్తు కానీ లేదంటే మన ఇప్పుడు ఉన్న మహానుభావులు కానీ చూసినట్లయితే మన గ్రేట్ అబ్దుల్ కలాం గారు వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట గ్రంథాలయం అని చెప్తారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి రోజులో ఒక్కసారి ఏదో ఒక గంట, అర్ధ గంట, 2 గంటలు స్పెండ్ చేసి ఈ కొన్న బుక్స్ తీసుకొని మంచి నాలెడ్జ్గా పెంపొందించుకొని మీరు మీ భవిష్యత్తులో మీరు ఉన్న రాయదుర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు, యువ నాయకులు, స్థానిక ప్రముఖులు ర్యాలీని విజయవంతం చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఘనంగా సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి మంచి స్పందన లభించింది. కావలి 20వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభిమాని తిరువీధి ప్రసాద్ తన నివాస ప్రహారీపై ఎమ్మెల్యే ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఛాయాచిత్రాన్ని ఆవిష్కరించారు. జన్మదినోత్సవం సందర్భంగా ముందుగానే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మేళతాళాలు, బాణాసంచాలు, పూల జల్లులతో ఘన స్వాగతం, మహిళలు హారతులు పట్టి అభిమానాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నా తమ్ముడు తిరువీధి ప్రసాద్ గారు నా మీద ఉన్నటువంటి మమకారం, నా మీద ఉన్నటువంటి ప్రేమతో వారి ఇంటి ముందు ఈ రోజున నా ప్రతిబింబాన్ని ఆర్ట్ రూపంలో ప్రతిబింబిస్తున్నందుకు దానికి నన్ను విచ్చేసి వారు చేసినటువంటి ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతలై ఉంటానని, నిజంగా ఒక నాయకుడు అంటే ఇంతటి ప్రేమను పెంచుకున్న మా తమ్ముడు తిరువీధి ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాజకీయాల్లో అందరూ వస్తారు, కొద్దిమంది ప్రేమను దక్కించుకుంటే అది పూర్వజన్మ సుకృతం అవుతుంది. ఈ రోజున నా తమ్ముడు తిరువీధి ప్రసాద్ గారు ఆయన చేసినది కార్యక్రమానికి నిజంగా నా మనసు పులకించింది. బహుశా నా జీవితంలో ఇంతటి మధురమైన ఘట్టం వస్తుందని నేను జీవితంలో ఊహించలేదు. అటువంటి ఆనందాన్ని ఇచ్చిన మా తిరువీధి ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించినటువంటి ఈ వార్డు నాయకులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ, నాయకుడి మీద ప్రేమతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా పాలు పంచుకొని నిరంతరం కృషి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా తిరువీధి ప్రసాద్ యొక్క కుటుంబం నిజంగా వాళ్ళ కోడళ్ళు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ అందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా, వాళ్ళ ఇంటి పెద్దన్నగా నన్ను భావించారు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి స్థలం మీద నా ఫోటో ప్రతిబింబాన్ని ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళ హృదయాల్లో నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నుకోబడిన టీడీపీ మండల అధ్యక్షులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపాలిటీ, బద్వేలు, అట్లూరు, గోపవరం, బి కోడూరు, పోరుమామిల్ల, కాశీనాయన, కలసపాడు మండలాల అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని నాయకులు రితీష్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మణ నిరంతరము పార్టీకి కష్టపడుతూ పాటుపడుతూ నిస్వార్థముగా అవినీతికి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదక్షతతో అంకిత దయచేసి బయట ఉండే వాళ్ళు కూడా లోపలికి రావాల్సిందిగా కూర్చున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ చేద్దాం. కమిటీ సభ్యుల ప్రమాణ పత్రం చంద్రబాబు గారు పంపించినటువంటి కమిటీ పత్రం మీరందరూ కూడా ఆ ప్రమాణ పత్రం మీతో తెలుగుదేశం పార్టీ. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గురువారం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలిస్తూ స్వయంగా రుచి చూశారు. విద్యార్థినులతో మాట్లాడిన కలెక్టర్ చిన్నప్పటి నుంచే 10 లక్ష్యాలు పెట్టుకుని విజువలైజేషన్తో ముందుకు సాగాలని సూచించారు. చదువుపై దృష్టి పెడితే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు విస్తరిస్తున్నాయని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య పాల్గొన్నారు. సో మీరు అందరూ కూడా చాలా బాగా చదవాలి, ఒక జాబ్కి వెళ్ళాలి. ఫైనల్గా మీకు ఒక మాట నేను స్వయంగా మీ ఫ్యామిలీని చూసుకుంటున్నా. సైకాలజీగా అది విజువలైజేషన్ అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఊహించుకుంటే ఈరోజు మీరు ఆ స్థాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని రాసి పెట్టేది కంటిన్యూస్గా ఫాలో చేసి భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 12-11-2025 బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపుతో యువజన నాయకుడు ఇల్లాపు వెంకట్ జగన్ ఆధ్వర్యంలో గొట్టిపల్లి పంచాయత్ యువత ర్యాలీలో పాల్గొంది. అనంతరం 1వ వార్డు ప్రెసిడెంట్ జగ్గపల్లి ప్రసాద్ కార్యక్రమంపై సందేశం ఇచ్చారు. వైసీపీ శ్రేణులు చిన్న శ్రీనితో కలిసి ఆర్డీఓకు విడతి పత్రాన్ని సమర్పించారు. చెయ్యట్లేదు నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతి నిరుపేదల పాలన పండిది. చెయ్యట్లేదు ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.